I'm Sean Dude, tech buzz in town, bringing you the latest, won't let you down, from tech to trends. వెయిట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎయిర్టెల్ యూజర్స్ కి ఒక గుడ్ న్యూస్. ఎప్పుడైనా 13 years బ్యాక్ రిలీజ్ అయిన ఫోన్ కి అప్డేట్ అవడం చూసారా? ఇంకా యాపిల్ విషయానికి వస్తే ఒక బ్యాడ్ న్యూస్ అండ్ ఒక అన్బిలీవబుల్ న్యూస్. ఏఐ యూనివర్సిటీని అయితే స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా ఎన్విడియా పార్ట్నర్షిప్తో. హలో టెక్ బడ్డీస్, మీరు ఎప్పుడైనా 13 years బ్యాక్ రిలీజ్ అయిన ఫోన్కి అప్డేట్ అవ్వడం చూసారా? అలాగే మన ఇండియాలో ఏఐ యూనివర్సిటీ, ఏ టాక్సీస్ రాబోతున్నాయి. ఈ వీక్లీ టెక్ బజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నథింగ్ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్. ఈ February 14th బెంగళూరులో వాళ్ళ అఫీషియల్ ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ 2026లో నథింగ్ అయితే ఎటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయదు. వాళ్ళు జస్ట్ నథింగ్ 4A అండ్ ఆడియో ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని నథింగ్ CEO అయితే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక యాపిల్ విషయానికి వస్తే ఒక బ్యాడ్ న్యూస్ అండ్ ఒక అన్బిలీవబుల్ న్యూస్. ఫస్ట్, యాపిల్ 18 స్టాండర్డ్ మోడల్ని అయితే ఈ ఇయర్ 2026లో లాంచ్ చేయకపోవచ్చు. ప్రాసెసర్ క్రంచ్ అండ్ ఫోల్డబుల్ ఫోన్ వల్ల వాళ్ళు దీన్ని డిలే చేస్తున్నారని టాక్. iPhone 18 Pro అండ్ 18 Pro Max అయితే ఈ ఇయర్ లాంచ్ చేస్తారు. యాపిల్ జస్ట్ రిలీజ్డ్ iOS 12.5.8. ఎవరి కోసమో తెలుసా? 13 years బ్యాక్ రిలీజ్ అయిన iPhone 5s అండ్ iPhone 6 కోసం. ఇమాజిన్ 2013లో కొన్న మొబైల్కి ఇప్పుడు అప్డేట్ అంటే సాఫ్ట్వేర్ సపోర్ట్లో యాపిల్ ఈజ్ ద కింగ్, నో డౌట్. అప్డేట్ వల్ల iMessages అండ్ FaceTime 2027 వరకు అయితే పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆన్ ఫైర్. ఈ February 19th అమరావతిలో ఫస్ట్ ఏఐ యూనివర్సిటీని అయితే స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా ఎన్విడియా పార్ట్నర్షిప్తో. అలాగే సర్లా ఏవియేషన్ అనే కంపెనీ ఎయిర్ టాక్సీస్ని బిల్డ్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇది కానీ జరిగితే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఉండదు, గాల్లో వెళ్ళిపోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ గోవా గవర్నమెంట్ అయితే ఒక సీరియస్ డిసిషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ లాగా ఇక్కడ కూడా 16 years పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసే ప్లాన్లో ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. FCC లిస్టింగ్స్ ప్రకారం శాంసంగ్ గ్యాలక్సీ S26లో శాటిలైట్ కమ్యూనికేషన్ పక్కా వస్తుందని చెప్తుంది. ఇక సిగ్నల్స్ లేకపోయినా మెసేజెస్ అయితే శాటిలైట్స్తో ఈజీగా పంపవచ్చు. రియల్మీ ఈ వీక్ రియల్మీ P4 పవర్ని అయితే లాంచ్ చేసింది. ఇది ఫోన్ కాదు, ఓ పవర్ బ్యాంక్ అనే చెప్పవచ్చు. దీంట్లో 10,000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. ఈ ఫోన్ అయితే 3 years OS అప్డేట్స్ అయితే ఇస్తుంది. February 5th నుంచి అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. వివో నుంచి వివో X200Tని లాంచ్ చేసింది. డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ని అయితే యూస్ చేసింది. ఈ ఫోన్ 6200 mAh బ్యాటరీ, అలాగే 5 years OS అప్డేట్స్ని అయితే ఇస్తారంట. లాస్ట్గా Android 17లో ఇండివిజువల్ యాప్ లాక్ని అయితే తీసుకొస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా యాప్స్ని అయితే ఇండివిజువల్గా లాక్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం వీక్లీ టెక్ బస్ ఎపిసోడ్. వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. మళ్ళీ వారం వీక్లీ టెక్ బస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. వెయిట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎయిర్టెల్ యూజర్స్కి ఒక గుడ్ న్యూస్. ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్స్ కోసం 4000 వాల్యూ చేసే అడోబ్ ప్రీమియం ఎక్స్ప్రెస్ని అయితే ఫ్రీగా ఇస్తుంది. దానికోసం మీ ఫోన్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అయితే ఉండాలి. ఫస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అయితే ఓపెన్ చేసి రివార్డ్స్ అండ్ OTTస్లోకి అయితే వెళ్ళండి. అక్కడ అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం అని ఉంటుంది, దాన్ని అయితే క్లెయిమ్ చేసుకుని పండగ చేసుకోండి. నథింగ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం, నథింగ్ ఫ్యాన్స్ కోసం అయితే నథింగ్ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్. ఈ February 14th నథింగ్ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్. ఈ February 14th వాళ్ళైతే నథింగ్ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్. ఈ February 14th వాళ్ళ ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు.